నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. మొన్న కల్వకుంట్ల కవిత ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని చెప్పి ఒక సభ ఏర్పాటు చేసింది. అదే రోజున చాలామంది ఉద్యమకారుల సభకు వేయరు. కానీ ఇంకా కొంతమంది మాత్రం ఉద్యమకారులు అసలు ఉద్యమకారులకి కల్వకుంట్ల కవితకి ఏంటి సంబంధం? ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఉంది వాళ్ళే కదా, ఇన్ని రోజులు తెలంగాణలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళే కదా. ఇప్పుడు ఈమె బయటకు వచ్చి మేము ఉద్యమకారులకు ఏదో చేస్తా అని చెప్పి ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని చెప్పి ఇప్పుడు పెడతా ఉందని చెప్పి కొంతమంది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితని వ్యతిరేకించారు. సో ఈ 10 ఏళ్ళు కూడా కల్వకుంట్ల కవిత మరి ఉద్యమకారులకి ఏం చేసింది? అసలు నిజంగానే ఉద్యమకారులకి ఇప్పుడు కవిత న్యాయం చేస్తుందా? ఇలాంటి అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉద్యమకారిని రచయిత దాసోజు లలితక్క ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. సో చూసి రాక మొన్న ఈ కల్వకుంట్ల కవిత ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని పెట్టింది. ఏం చెప్తారు అప్ప దాని గురించి? ఏం చెప్తారు? ఫస్ట్ ముందుగా ఆదాబ్ హైదరాబాద్ ఛానల్కి, తర్వాత తమ్ముడు కిరణ్కి, కెమెరామెన్ శివకి తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. చూసినాం ఏంది ఎవరుంటారు, మా వాళ్ళు ఎవరన్నా నిజంగానే ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఉన్నారా, లేదా ప్రాణత్యాగాలు చేసినటువంటి తల్లులు 1200 మంది అమరవీరుల తల్లులు చిరా ఒకవేళ పెడితే అది నిజమైన సభేమో అని భావించిన మాట నిజమే. ఆ నేపథ్యంతో ఆ సభను వీక్షించింది కూడా నిజమే. కానీ అక్కడ అట్లా జరగలేదు. ఒక్క తల్లి ఎవరో వచ్చారు, ఆ తల్లికి మాత్రం ఆ తల్లిని గౌరవిస్తున్నా. మిగతా వాళ్ళైతే అక్కడక్కడ అదే స్వల్పంగా కొంతమంది అయితే ఉద్యమకారులు అయితే కారు, కొంతమంది అయితే ఉద్యమకారులే. ఇప్పుడు ఎవరు నిజంగా ఉద్యమకారులు అంటే ఇప్పుడు ఈ సభలో ఉన్న వాళ్ళు నిజమైన ఉద్యమకారులు అంటారా, లేకుంటే వీళ్ళని వ్యతిరేకించి అదే రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈమెను వ్యతిరేకించిన వాళ్ళు నిజమైన ఉద్యమకారులు అంటారు? ఇక ఒకటి ఇనుముకు కొట్టిన పీడ ఇంగలానికి కొట్టింది అన్నట్టు తెలంగాణ ప్రజల దుస్థితి అయితే చాలా బాధాకరం. తెలంగాణ ప్రజలది, తెలంగాణ ఉద్యమకారులది. ఎందుకు దుస్థితి ఏర్పడింది అని అంటే, తెలంగాణ ఉద్యమకారులకు కూడా మనం నీళ్లు నిధులు నియామకాలను చెప్తూనే ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమంలో నీళ్లు రాలేదు, నీళ్లు అని చెప్పినాం. సరే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి కనపడుతుంది, మరి నీళ్లు వస్తే మనకు భూములు లేవు కదా, నిధులు అన్నాం. కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, పాలక మండళ్ళు అట్లాంటివి ఏవో ఉంటాయని అనుకున్నాం, ఆ ఏర్పాటు ఉంటుంది అనుకున్నాం. అది లేదు. దాంతోపాటు చేప పిల్లలు, గొర్రెలు, బర్రెలు ఇవ్వన్నారు. స్కామ్లు అయినాయి కూడా. అవేమని అనుకున్నాం. పోనీ రిజర్వేషన్ వాటాలేమో కులానికి ఒక ప్రతినిధిని తీసుకుంటారేమో అని అనుకున్నాం. అది లేదు. ఇక స్వచ్ఛంగా నిజాయితీగా మేము నమ్మి నాలాంటి తల్లులం అయితే వచ్చింది మాత్రం ఉద్యమంలోకి పిల్లలకు ఉద్యోగాలు. ఆంధ్ర పెత్తందారులు అందరూ తన్నుకపోతున్నారు, వాళ్ళకే ఎక్కువ వాటా చెందుతుంది, మన వాళ్ళకి లేదన్న దాంతో ఉద్యమంలోకి నాలాంటి తల్లులను చాలా మంది వచ్చినాం. అట్లాంటి తల్లులు అక్కడ కనపడలేదు. ఇక పొద్దున లేస్తే ఇవాళ జాగృతి పెట్టి ఆమె ఉద్యమకారులను పిలుస్తున్నప్పుడే కాదు, 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల సంధి నిరంతరం మాట్లాడింది నేనే. చాలా మంది కవులు, రచయితలు, ఉద్యమకారులు అక్కడే ఉన్నారు. చాలా మంది కవులు, రచయితలు, ఉద్యమకారులు అదే విజయుడు అని పుస్తకాలు ఇచ్చారు. తర్వాత వంది మాగదులు అనేక పుస్తకాలు రాసి అదేంది అక్కడ స్తబ్దతగా ఉండిపోయారు. ప్రజల సమస్యలు మాట్లాడలేకుండా ఉండిపోయారు. ఆ సమస్యలను మేము నిరంతరం మాట్లాడుతున్నాం కాబట్టి మరి మేము మమ్మల్ని చూస్తే భయమే ఉంటుంది కదా. అట్లా మేము పాలక వర్గాల తరపున లేము, ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి ఇవన్నీ నిలదీస్తామన్న భయంతో పిలుపు రాకుండా ఉండొచ్చు. నిజమైన ఉద్యమకారిని అయితే ఏం చేస్తుందంటే, ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఎట్లా క్షమించమని అడిగిందో మమ్మల్ని కూడా క్షమాపణలు అడిగి పిలిచేది ఉండే. రండి కలిసి పని చేద్దాం, అయ్యాల తప్పో ఒప్పో జరిగింది, రండి అని పిలిచి పని చేద్దాం అని అడగడానికి కూడా ఆమెకు హృదయం ఒప్పుకోవట్లేదు. ఎందుకు హృదయం ఒప్పుకోవట్లేదు అంటే తప్పు, చాలా తప్పులు చేసి మీరు ఉంటే ఆమె తప్పును ఎత్తి చూపుతారు కదా అక్కడనే. మరి తప్పకుండా అందుకే ఆమెకు నాకు వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలు లేవు. ఆమె సంపన్న వర్గాల బిడ్డ, కాకపోతే నేను ప్రతిసారి మా పేద బడుగు బలహీన వర్గాల తరపున మాట్లాడతా కాబట్టి ఆమెకు గుండె గుచ్చుకుంటది. దొంగే దొంగ దొంగ అంటుంది కదా ఇప్పుడు. దొంగే దొంగ 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 అంటే ఇది ఎక్కడ చోద్యం? ఇదంతా తెలంగాణ ప్రజలు, తల్లులు వీళ్ళందరూ గుర్తుపడుతున్నారు కదా, ఇది చోద్యం.
ఇప్పుడు ఏం చెప్తారు అక్క ఆమె రూపురేఖల గురించి, ఆమె కట్టు బొట్టు చీర, ఆ, సబ్బండ వర్గాలకి నేను పోరాడతా, జాగృతి జనం బాట అని చెప్పి తిరుగుతుంది, ఏం చెప్తారు మీరు? కట్టు బొట్టు చీర ఇవన్నీ సబ్బండ ప్రజలను ఏం పోలిలేవు. ఇదివరలో ఈ విషయమే మందకృష్ణన్న కూడా మాట్లాడిండు. మందకృష్ణన్న మాట్లాడినప్పుడు తెలంగాణ తల్లి పోలికలు అంటే విగ్రహం ఏర్పాటు చేశారు కదా, ఆ పోలికలన్నీ కూడా మీరు వీడియోలు చూస్తే కనపడతాయి, మందకృష్ణన్న వీడియోలు చూస్తే కనపడతాయి. మందకృష్ణన్న కంటే ఎక్కువ నేను ఈ విషయాన్ని చెప్పలేను. కానీ నిన్న మన సోషల్ మీడియాలో తమిళనాడు జైలలతో ఒకవైపు, ఈమెను ఒకవైపు వేసిర్రు. ఆమె షిగేసుకుంది, ఈమె షిగేసుకుంది, ఆమె ఖద్దరు బట్టలు, ఈమె ఖద్దరు బట్టలు, కొన్ని పోలికలు కంపేర్ చేసుకుంటుంది. మాలాంటి వాళ్ళం ఏం కంపేర్ చూస్తామనంటే ఆమె కూడా అవినీతి చేసింది, జయలలిత అవినీతి చేసింది, 66 కోట్లు ఆస్తి ఆదాయం కంటే మించి సంపాదించుకుంది. తర్వాత డిఎంకే ప్రభుత్వం వచ్చి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది. ఎందుకు? అవినీతి కారణంగా పెట్టింది కదా. ఆమె మంచిదనో శుద్ధపూసనో లేకపోతే ఇంకోటో అని పెట్టలేదు. ఆమెను అవినీతి పరురాలని చెప్పి ఆ డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ వాళ్ళ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అది ప్రపంచానికి తెలుసు, భారతదేశానికి తెలుసు, తమిళనాడుకు తెలుసు, ఇక్కడ తెలంగాణకు కూడా తెలుసు. ఈమెది కూడా సోషల్ మీడియాలలో వస్తుంది. ఎట్లా నమ్ముతారు? తెలంగాణ ప్రజల ప్రతినిధి ఎట్లా అవుతుంది? ఈమె ఆస్తులేంది, ఈమె లెక్కేంది, ఈమె పత్రం ఏంది, ఇవన్నీ అంటే చెప్తుంది కావచ్చు. నేను కూడా అంటే జయలలిత లాగా ఒకవేళ అంటే ఆమె కూడా అవినీతి చేస్తుందని, లేకుంటే ఆమె దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నేను కూడా ఆస్తులు కూడా పెట్టుకున్నా అని చెప్పగానే చెప్తుంది అన్నట్టు. చెప్పగానే చెప్తున్న మాట నిజమే. ఎందుకంటే ఈమెకు ఉంది అధికార దాహం, ధనదాహం కూడా ఉంది. ఢిల్లీలో చూసినాం కదా, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఎంత మంచి పాలన అంటే భారతదేశంలోనే చెప్పుకోదగినటువంటి పాలన ఆమ్ ఆద్మీ పార్టీది. కేజ్రీవాల్ ఆశయాలు చాలా ప్రజలకు ఉపయోగపడ్డ ఆశయాలు. పాపం అదేంది 6 నెలలు కలిసి ఉంటే వారు వీరైతారు అన్నట్టు ఆయనను కూడా అరెస్ట్ చేయించి 6 నెలల పాటు జైల్లో పాపం ఈమె కారణంగా, ఈమె నెయ్యి అమ్మడం వల్ల, ఈమె కొన్ని కిలోల నెయ్యి కోడి భాష అమ్మడం వల్ల పోయి ఆయన కూడా పోయి జైల్లో ఉండవలసిన పరిస్థితి, ఆ ప్రజల్ని అనామకులను చేసినటువంటి పరిస్థితి. ఎటొచ్చి ఆయన నిజాయితీ పరుడు. కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ సిద్ధాంతాలు, అతని రూపకల్పన, ఆ పాలన భారతదేశం గర్వించదగింది. కానీ ఈమె ఈ ఏమంటారు 6 నెలలు వెంట ఉంటే వీరు వారైతారు అన్నట్టుగా ఆయనకు కూడా ఒక నింద తీసుకొచ్చింది, జైలు పోవాల్సి వచ్చింది. తీహార్ జైల్లో ఆయన కూడా 5-6 నెలలు జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ఇక ఈమె కూడా 6 నెలల పాటు జైల్లో ఉంది. లిక్కర్ స్కామ్ ఇది. ఇదేమి పెద్ద తెలంగాణ ఉద్యమం చేసి కాదు, తెలంగాణ ఉద్యమమో లేకపోతే ఇంకోటో మరో ఉద్యమం చేసి జైలుకి పోలేదు. లిక్కర్ స్కామ్. మేమే కాదు, అదేంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచే లిక్కర్ రాని వాళ్ళు కూడా అరెస్ట్ అయినప్పుడు సపోర్ట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా వారు వీళ్ళిద్దరికి జరుగుతుందో, ఆ వారిలో వీళ్ళిద్దరు ఒకవైపు వీళ్ళు తీహార్ జైలు గురించి కవిత గురించి రాస్తున్నారు. సువ్వలు అంటే ఊసల వెనకాల గంపెత్తుకొని, ఆ గంప నిండా చీప్ లిక్కర్ బాటిల్ పెట్టుకొని గంపెత్తుకుంది వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిరు. ఇంకా ఇతరత్ర వాళ్ళు కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈమె బయటకు వచ్చి మాట్లాడుతుంది, నిరుద్యోగ సమస్య ఉంది తెలంగాణలో, మహిళలకు సమస్యలు ఉన్నాయని చెప్పి, బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి, అంటే బీఆర్ఎస్ బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది. ఇవన్నీ కొత్త సమస్యలు అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి ఈ సమస్యలన్నీ? తెలంగాణ ఉద్యమంలో ఈ సమస్యలు లేవా? తెలంగాణ ఉద్యమమే ఈ ఆలోచనల మీద జరిగింది కదా. ఈమె ఎంపీగా ఉంది, వాళ్ళ నాన్న ప్రభుత్వం వచ్చినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎంపీగా ఉంది, ఎమ్మెల్సీగా కూడా ఉంది. మరి అప్పుడు ఉన్నాయి కదా ఇదే సమస్యలు. ఇవాళ జాగృతి పేరిట చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాయి. ఇవి నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగులు అనేక మంది చచ్చిపోయారు. వీళ్ళన్నా ఒక అమ్మాయి చచ్చిపోతే వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి చచ్చిపోయిందని మాట్లాడిండి వీళ్ళన్న. మరి అయ్యాల ఈమె నోరు మూతపడ్డది, వాళ్ళ నోరు ఎందుకో పెకల్లేదు. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉంటాయి. అలా ఏంది, ఎట్లా మాట్లాడతావన్నా ఒక తోటి మహిళ పట్ల నీ విషయం నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు అని చెప్పి వాళ్ళ బీసీ బిడ్డ అయినటువంటి మా బిడ్డ తరపున ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా నటన.
తర్వాత బీసీలకు న్యాయం జరుగుతుందా అక్క? బీసీలకు కాదు, ముందు ఇగో నిరుద్యోగుల సమస్య మాట్లాడుతుంది, ఇప్పుడు ఈమె ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది, ఈమె మహిళల గురించి మాట్లాడుతుంది, ఈమె ఇంకా రకరకాల విషయాలపైన మాట్లాడుతుంది. ఇవన్నీ గద్దరన్న మన అదేంది సెక్రటరేట్ ముందు ఎంతగానో ఎదురు చూసిండు. అప్పుడు మరి అయ్యాలి ఈమె నోట్లు ఏం పెట్టుకుంది, కళ్ళల్లో ఏం పెట్టుకుంది, అవి కనిపించలేదు ఈమెకు. ఇవాళ మాట్లాడుతున్న సమస్యలన్నీ రాష్ట్రం వచ్చినాక కూడా ఉన్నాయి, వీళ్ళ నాయన పాలనలో ఉన్నప్పుడు ఉన్నాయి. ఈమె ఒకటి రెండో విషయాలన్నా అదే నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఆమె మాట్లాడుండి వాళ్ళ ఏవైతే నిజామాబాద్కు జరగాలనో పనులు, ఆ పనులను అశ్రద్ధ చేయకుంటే పసుపు బోర్డు రైతులు 120 మందికి పైన మీద వ్యతిరేకత తీసుకొచ్చి నామినేషన్లు వేసారు కదా. ఒకవేళ ఇవే నిజాయితీ పర్రాలు అయితే మరి ఆ వ్యతిరేకత రైతులు ఎక్కడన్నా చూడండి, ఏడాట్లో వచ్చినట్టయితే నేను చూడలే. అంటే ఈమె మీద వచ్చిన వ్యతిరేకత రైతులు వేసారు కదా. అంటే నువ్వు రైతులకు వ్యతిరేకమే, ఉద్యమకారులకు వ్యతిరేకమే, అది నిరుద్యోగులకు కూడా వ్యతిరేకమే. అప్పుడు మరి వాళ్ళ మాట్లాడి ఉంటే 10 ఏళ్లలో ఒకసారి కాకపోతే ఒకసారి అనేక విషయాలలో నువ్వు మాట్లాడి ఉంటే, లేకపోతే అప్పుడే నువ్వు బయటకు వచ్చి ఉంటే మేము తప్పకుండా ఆమెను స్వాగతించేవాళ్ళం, మేము ఆమెతో కలిసి పనిచేసేవాళ్ళం. అది జరగలేదు. అసలు ఈమె వల్ల తెలంగాణలో ఉన్న ప్రజలకి అసలు ఎవరికి న్యాయం జరుగుతుంది? ఆమె బాగా సంపాదించుకుంది. ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికల అఫిడవిట్లో చూడండి, ఇవాళ ఈమె ఆస్తులు చూడండి, ఇప్పుడు 40 కోట్ల ఆస్తులు ఏమో చూపిస్తుంది. ఇది ప్రభుత్వానికి చిన్నగా ఆవగింజంతా లెక్క. ఇది ఇక ఆవగింజ దాటి అంటే అఫిడవిట్ దాటి ఈ ఆస్తులు చూస్తే దుబాయ్లో ఉన్న ఆస్తులు, బుర్జు ఖలీఫాలి బుర్జు పైన, ఇంకా బినామీల పేరు మీద, ఇంకా చాలా చోట్ల ఉన్నటువంటి ఆస్తులు, ఈ ఆస్తులను కాపాడుకోవడం కోసం మళ్ళీ పదవి కాంక్ష చాలా ఉంది ఈమెకు, పదవీ దాహం ఉంది. దానికోసం ఈ ప్రజలను అడ్డం పెట్టుకోవడం జరుగుతుంది. ఇక ఈమెకు వెసులుబాటు ఏందనంటే, ఈమె కేసీఆర్ బిడ్డే కాకపోతే ఈమెవరు? అంతే. ఇవాళ మేము ఉద్యమకారులుగా ఉద్యమ వేదికల నుంచి వందలాది ఉద్యమ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. పొద్దున్న లేసి ఉద్యమ కార్యక్రమాలలో మేమున్నాం. నీకు ఇంతవరకు ఒకనాడు కూడా మా వైపు మాట్లాడలేదు నువ్వు. మా సమస్యలు నువ్వు భాగస్వామ్యం ఎందుకు కాలే? మేము నడుపుతున్న దానికి మీరెందుకు భాగస్వామి కాలే? ఎవరితో భాగస్వామ్యమైనవు? తెలంగాణ సెంటిమెంటు అనేది లేదా ఆత్మగౌరవం అనేది, రాష్ట్రం రావడం అనేది వీళ్ళకి అసలు ఇష్టమే లేదు. కవితకు మచ్చుకు ఒకటి చెప్తా, పోరాటం చేసినా, నేను అట్లా చేసినా, ఇట్లా చేసినా, జై తెలంగాణ, ఆ తెలంగాణ, ఈ తెలంగాణ అంటుంది. ఈమెకు తెలంగాణ ఇష్టమే లేదు రావడం. ఒక్క ఉదాహరణే మన బక్కా జెడ్సన్ అన్న చెప్పినటువంటి ఉదాహరణ. రేవంత్ రెడ్డి సమైక్యవాది. ఆ రేవంత్ రెడ్డితో కలిసి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మాట్లాడింది, పార్ట్నర్షిప్ ఉంది. మరి ఇవాళ తెలంగాణ మాట్లాడుతుంది, ఆమెకి ఏమైనా అర్హత ఉందా? అసలు ఉందా అర్హత? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇద్దరు పార్ట్నర్లు, వాళ్ళిద్దరు వ్యాపారస్తులు కదా. మరి అట్లాంటి వాడితోటి ఎట్లా నువ్వు వ్యాపారం చేసినావు? ఇప్పటికీ కూడా వ్యాపారం చేస్తూనే ఉంది. పూలే యునైటెడ్ ఫ్రంట్ వాళ్ళు ఉండే కదా అక్క, ఇప్పుడు శివశంకర్ అన్న అవ్వచ్చు, ఇంకా వీరన్న, హరి అని చెప్పి వీళ్ళందరూ కూడా, గట్టు రామచందర్ అని, వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు జాగృతిలో కనిపిస్తలేరు. మరి ఎక్కడ కూడా కనిపిస్తలేరు. అసలు ఎట్లా కనపడతారు? కనపడరు. ఎందుకంటే ప్రశ్నించొద్దు, మాట్లాడొద్దు, వాళ్ళకి స్వతంత్ర భావాలు ఉండొద్దు. ఎందుకంటే పాలకుల యొక్క స్వభావం అది. అయితే నాకు తెలిసిన సమాచారం, నేను విన్న సమాచారం అయితే మనోళ్ళే కదా, బీసీలు కదా, మన అన్నలదమ్ములు అక్కలు చెల్లెళ్ళే కదా. బీసీ పూలే యునైటెడ్ ఫ్రంట్ ఒకటి సంస్థ ద్వారా ధూమ్ధామ్ లాగా, అంటే అటు ఇటు చెంగళ్ళని ఎగురబెట్టి వాళ్ళ నాయన అరెస్ట్ చేసిన సందర్భంలో కాళేశ్వరం స్కామ్లా అప్పుడు ఆ వేదికను వాడుకుంది. తర్వాత 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పి ఆ వేదికను వాడుకుంది. ఇంకా ఇప్పుడు అంటే జాగృతిలోకి మారింది. పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని ఆ వేదికను వాడింది. ఏ వేదికను? పూలే యునైటెడ్ ఫ్రంట్ అని వాడింది. పూలే యునైటెడ్ ఫ్రంట్ ఎప్పుడైతే మళ్ళీ జాగృతిగా మారిందో, ఈమె ఎప్పుడు పడితే అప్పుడు అదేంది ఒక ఆయన ఉంటాడు
తుగ్లక్ అని ఇట్ని రాజధానిని అటు మార్చి ఇటు మార్చి ఇటు మార్చి ఇట్లా మారుస్తాడు కదా, అట్లనే ఈమె కూడా సంస్థలను ఓసారి జాగృతి ఉంచుతుంది, ఎంపీ కాగానే తీసేస్తుంది, మళ్ళీ 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 ఇంకొకసారి ఏదో బ్లాక్మెయిల్ చేయడం కోసం ఆ కుటుంబాలను సభ్యులను లేకపోతే ఎవరిని చేయడానికి మళ్ళీ ఒకసారి తెరుస్తుంది, మళ్ళీ మూస్తుంది. తిహార్ జైలు వాళ్ళ ఈసారి అధికారంలోకి వచ్చి ఉంటే మళ్ళీ కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే అది మూసే ఉండేది, తెరిచి ఉండకపోయేది ఆ దుకాణం. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళ నాయన బీఆర్ఎస్ అని చెప్పిండో భారత జాగృతిగా ఉంది. భారత జాగృతి నుంచి మళ్ళీ తిహార్ జైలు 2000 అదేంది అప్పుడు మనం చూసినాం కదా, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ ముందు తర్వాత అవన్నీ చూస్తున్న సందర్భంలో పూలే యునైటెడ్ ఫ్రంట్ అని ఒకటి పెట్టుకొని అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత ఇతరత్ర కొన్ని కార్యక్రమాల పేరిట ఆ వేదికను వాడింది. ఆ వేదిక నుంచి మళ్ళీ జాగృతిగా రూపాంతరం మళ్ళీ రూపాంతరం ఇప్పుడు భారత జాగృతి కాదు తెలంగాణ జాగృతిగా మారినప్పుడు పూలే యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న సభ్యులు అంటే పెద్దలు, వాళ్ళు చాలా ఏం చిన్న సన్న మనుషులు కాదు, వాళ్ళు మాకు మంచి గౌరవంగా మనం అందరం గౌరవించవలసిన మనుషులే. ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బోల్లా శివశంకర్ పద్మశాలి, అతని కార్యక్రమాలు చాలా పెద్దవి. వీళ్ళ నాన్న తీసుకున్నాడు ఆ కార్యక్రమాలను, కేసీఆర్ గారు కూడా తీసుకున్నాడు. మిషన్ భగీరథ పేరుతోటి అతని ఈ ప్రోగ్రామ్ని కాపీ కొట్టిండు కేసీఆర్, లేకపోతే మాట్లాడుకొని ఎట్లనో తెలియదు, అదొకటి. తర్వాత ఆసరా పింఛన్లకు కూడా ఈ పేరునే వాడుకున్నాడు. అదే మళ్ళా మన జూబ్లీ హిల్స్లో కూడా మన చిన్న శ్రీశైలం అన్న కూడా మాట్లాడిండు ఏది కళ్యాణ లక్ష్మి గురించి. తర్వాత ఇవన్నీ ఇది ఇట్లా ఉంటే వాళ్ళ చరిత్ర అది అట్లా ఉంటే బోల్ల శివశంకర్ అన్న గారు కానీ, గట్టు రామచంద్ర గౌడ్ కానీ, హరి అన్న కానీ, నిమ్మల వీరన్న మాత్రం అయితే పాపం సంచార జాతుల వ్యక్తి, డిఎన్టీ సంచార జాతుల సోదరుడు. ఈమె పేర్లను మొత్తం జాగృతి అని లేకపోతే యునైటెడ్ బీసీ విషయాలు కానీ, లేకపోతే పూల యునైటెడ్ ఫ్రంట్, లేకపోతే జాగృతి, ఇన్ని విషయాలను గోడల మీద రాసిండు. ఇలా ఎన్నడన్నా కనపడ్డా ఆమె పక్కన? ఏ రోజన్నా కనపడ్డా? ఇంతవరకు కనపడలేదు. వీళ్ళందరినీ కనుమరుగు చేసింది. అంటే కనపడతలేరంటే వాళ్ళకు చెక్ పెట్టినట్టే కదా, రానియనట్టే కదా, అంటే అవసరానికి వాడుకొని వదిలేస్తావు. అట్లనే ఇవాళ కూడా బీసీ సమాజాన్ని కూడా అట్లనే వాడుకొని వదిలేయడానికి వచ్చినటువంటి మహిళ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు అని చెప్తుంది కదా, ఆ ఆకాంక్షలు మా నాయన సమయంలో నెరవేరలేదు. ఇవాళ సామాజిక తెలంగాణ అని చెప్పే మాట శుద్ధ అబద్ధం. ఈమె అధికారంలోకి రావడం కోసం చేస్తున్నటువంటిది. మీరు కులగణన రోజు చూసిరో లేదు, ఆమె ఒక జాగృతి తరపున కులగణన అనే ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి కనీసం ఏ మాత్రం మనసు, మానవత్వం, తెలంగాణ విలువలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం ఉన్నోడైతే అడిగిపోడు. ఈ అస్తిత్వం లేని వాళ్ళంతా అడిగి వేయరు. చాలా మంది వేయరు, లెఫ్టిస్టులు 2-3. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అక్కడ పడితే అప్పుడు కావాలి, వాళ్ళకు కూడా ఆస్తులు ఉన్నాయి కాబట్టి కొంతమంది వేయరు. అక్కడ ఉండవలసిన వాళ్ళు ఎవరు? అసలు కులగణన అంటే ఎవరు ఉండాలి? కొంతమంది వేయరు. మళ్ళీ నాకు ఫోన్ చేసి లలిత మాది ఇడుతుందో ఏమో, లలిత మేమని అంటదో ఏమో, సబ్బండ శక్తి పెట్టుకున్నాం, సబ్బండ ప్రజలంటే ఇటువైపు మహిళ అని కొంతమంది మాట్లాడిరట. నాకు తెలియదు, నాకు ఆ విషయమే తెలియదు. తర్వాత ఎవరో మాట్లాడుతుంటే నేను పనిలో ఉన్నా, ఆ రోజు చూడకుండా తర్వాత ఇప్పుడు కార్యక్రమంలో విడివిడిగా వస్తుంటే నేను చూస్తే ఒక ఆయన పోయి మాట్లాడుతున్నాడు. ఒక ఆయన కాదు, చాలా మంది. బీసీ కుల సంఘం అని పెట్టుకున్న ఆయన, బీసీ సంక్షేమ సంఘం ఒక ఆయన పెట్టుకున్న ఆయన, ఇంకా చాలా మంది కూడా పెట్టుకున్న వాళ్ళు బీసీ సంక్షేమ సంఘాలు, బీసీ అనే నిరుద్యోగుల తరపున పోయిన ఆయన, లేకపోతే అదేంది వాళ్ళు వీళ్ళు పోయిన వాళ్ళంతా ఏం మాట్లాడారు తెలుసాడా? ఎంత ఆత్మగౌరవం అంటే అసలు రక్తం సలసల ఉడికిపోయింది. ఆడ ఉన్నోళ్ళు ఏమన్నా కులగణన ఎంబీసీ బిడ్డలాడా? పోయిన వాళ్ళు ఏం మాట్లాడారంటే మా బీసీ ఇప్పటి వరకు కులగణన జరగలేదు, ఈమె చేపడుతున్నందుకు చాలా సంతోషం అని మాట్లాడారు. మరి ఆ మాట మాట్లాడడం ఎంత హీనమైనటువంటి చరిత్రలో వీళ్ళు పేర్లు రాసుకుంటారు. ఎందుకు అంటే అక్కడ ఆత్మగౌరవం లేదు, ఆడ అస్తిత్వం లేదు,
ఆడ ఉనికి మనదే లేనే లేదు. ఆమె కోసం మళ్ళీ పోయిన వాళ్ళు ఎవరైనా మాట్లాడిరా ఏమన్నా మన బీసీలకు కోసం ఏమన్నా కులగణనకు జరగాలని ఏమన్నా డిమాండ్ ఏం చేయలే. అందరు కలిసి ఆమె సీఎం కావాలంటారు. ఇక మరి సామాజిక న్యాయం ఎట్లయితుంది? కాదురా బాబు, మిమ్మల్ని కులగణనకు పిలిచిన ఈ కులగణన జరిగితే బాగుంటుంది. మా నాయన పీరియడ్లో కూడా ఇట్లాంటివి తీసుకురావాల్సి ఉండే. ఉన్న స్థానిక సంస్థలలో కూడా 17% కుదిర్చిండు. ఆ 17% మన ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత 42% చేసారు. అది జరగలే, ఇది జరగలేదు. తర్వాత కేంద్రం తీసుకొచ్చినటువంటి కులగణన కూడా సవ్యంగా జరగాలని ఆమె మాట్లాడి ఉంటే బాగుండేది. పోయిన వాళ్ళకి కూడా ఏం కావాలన్న సోయి లేని వాళ్ళు పోయిరు అడిగి. మా బీసీలే లేరని చెప్పిండు ఒకడైతే. వాడు నిరుద్యోగుల చేసి ఏదో అని పెట్టుకుంటాడు. వాడు చేసేదే వ్యాపారం. ఏమన్నా పుణ్యానికి చదువు చెప్తుండా? ఆయన నిరుద్యోగులకు పుణ్యానికి చదువు చెప్తుండా? ఏమన్నా చెప్తలేడు. నా 5,000, 10,000, 20,000 తీసుకుంటాడు. కాగానే టీఆర్ఎస్ పార్టీ నుంచో 5 లక్షలు తెచ్చుకుంటాడు, ఆ పార్టీ నుంచో 10 లక్షలు తెచ్చుకుంటాడు, ఇంకొక నుంచి 10 లక్షలు తెచ్చుకుంటాడు. ఏమో నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి కవితక్క అని చెప్తున్నారు. మరి నువ్వు ఇదే ఈయన మళ్ళా మహిళలు లేరు ఆడ, మహిళలు బీసీ మహిళలే లేరంటాడు. మరి బీసీ మహిళలు లేరంటే కొండ సురేఖ ఉంది ఆడ, కళ్ళు కనబడతలే. బీసీ కదా, పద్మశాలి కుటుంబం. ఆమె ఏమన్నా దొరసానా? ఏం మాట్లాడుతారో వాళ్ళకు సోయి లేనటువంటి మాటలు మాట్లాడిన విషయాన్ని, వైనాన్ని ఈ ఆదాబ్ హైదరాబాద్ నుంచి ఖండిస్తున్నా. ఇప్పుడు ఈమె 10 ఏళ్ళు ఉంది, ఒక ఎంపీ అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు. వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంపీగా ఉంది. సో ఇప్పుడు ఆమె ఎట్లా ఉండే 10 ఏళ్ళు ఉన్నప్పుడు? జనం కోసం ఎంతవరకు పోరాడింది? బీసీల కోసం ఎంతవరకు పోరాడింది? ఇప్పుడు బయటకు వచ్చినా కన్నా ఆమె చేసే పోరాటం ఎట్లుంది? నిజం అంటారా, ఇది నాటకం అంటారా? అంటే ఏం చెప్తారు? నేను కాదు, చిన్న పిల్లలు కూడా చెప్తారు. ఇవాళ చిన్న పిల్లలు కూడా చెప్తారు. చాలా మంది ఉద్యమకారులు అయితే వీళ్ళ వైఫల్యాల మీద మాట్లాడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఉద్యమకారులు ఎవరు తెలుసా? గూడ అంజన్న, గద్దరన్న, అందశ్రీ అన్న, ఇంకా చాలా మంది, అదేంటి కందికొండ అన్న, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళ ప్రాణాలు కూడా ఏది ఇంత కనీసం వైద్యానికి సహకారం అందక చచ్చిపోయిన వాళ్ళు. తర్వాత ఈమె పదవిలో ఉన్నప్పుడు వీళ్ళు కనపడాలి కదా, పదవిలో ఉన్నప్పుడు కనపడాలి. వీళ్ళు కనపడలే. ఎంపీ ఉన్నప్పుడు కనపడలే. నిజామాబాద్ సమస్యలను కూడా ఈమె మాట్లాడి ఉంటే, ఈమె ఎంపీగా ఉంటే ఈ ప్రాంతం విషయాలను లేదా పరిస్థితులను లేదా ఏమన్నా మాట్లాడి ఉంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, 126 మందికి పైగా రైతులు నామినేషన్లు వేసేవారు కాదు వ్యతిరేకంగా. తర్వాత ప్రజలు ఈమెను మళ్ళీ పోటీ చేస్తే కూడా ఓడగొట్టిరు. ఇట్లాంటి ఇంకా శంకరమ్మ గారికి దక్కవలసినటువంటి ఎమ్మెల్సీ పదవిని కూడా ఈమె ఓ చాక్లెట్ లాగా, తండ్రే కదా, ఓ చాక్లెట్ లాగా తీసుకొని మొన్నటి దాకా అనుభవించింది. మేమేమంటున్నామంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈమెకి ఏ విషయాలు గుర్తు రాలి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో, బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఈమెకు ఎమ్మెల్సీ అయితే ఇంకొక 1 సంవత్సరము 6 నెలలు అయితే అయిపోతుందో, లేకపోతే దీన్ని బట్టి కూడా ఇంకేమనిపిస్తుందంటే ప్రజల్లో చర్చ అంటే ఏమంటే ఇంకొకటి కూడా మాట్లాడుకోవాలి. ఒక కుటుంబం పంచాయతీ మనం మొత్తం మాట్లాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఏర్పడ్డది తెలంగాణలో. లేకపోతే వీళ్ళ పెత్తనాలు ఉంటాయి కదా, తప్పకుండా మాట్లాడాలి. ఒకవైపు వీళ్ళ పెత్తనాలను ఖండిస్తున్నాయి, ఉద్యమ వేదికలుగా మనం ఆవిర్భవించి విస్తరించి చాలా చోట్లలో పనిచేసి వీళ్ళ తప్పుల తడకలను అంటే వీళ్ళకున్న తలుపు లోపటి విషయాలను మనం బద్దలు కొట్టకపోతే ఇట్లనే ఉంటుంది. అయితే వీళ్ళ తండ్రి విషయానికి వస్తే, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంటుంది కదా, ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజలు ఏమంటారంటే, నువ్వు సొక్కమైన నువ్వైతే నీ బిడ్డ అదేంది లిక్కర్ స్కామ్ చేసింది కదా అని అంటారు. వాళ్ళ అన్నని కూడా, రామన్నని కూడా ఏమంటారు, మీ చెల్లె సొక్కమైందా, ఏమన్నా మీరు లిక్కర్ కుటుంబం అంటారు. సంతోష్ రావుని అంటారు, గుంటెన కలబాబు అంటుంది కదా, అలా ఆయనను కూడా హరీష్ రావుని కూడా అనే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం కంటే ఈమెను బయటికి పంపించి అదేంది బయట ప్రతిపక్షంగా ఉంది అని బయటికి చూపడం కోసం ఇంకో దుకాణం, ఈ దుకాణం పేరిట 42% రిజర్వేషన్ అని బీసీలను గంపకెత్తుకొని పోరాటం చేస్తున్నామని మాట్లాడుతున్నది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే బీసీ ప్రజల సీఎం చేస్తే అంటలేదు, తాను సీఎం అంటుంది కాబట్టి. నేనే ఐలమ్మని అంటుంది. ఐలమ్మ అనడానికి ఏమన్నా లజ్జ సిగ్గు ఏమాత్రం లేదా మాకు? ఎట్లా ఐలమ్మ అవుతుంది ఆమె? మా ఐలమ్మ కాడ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయా? ఖలీఫాలి బుర్జులో ప్లాట్లు ఉన్నాయా? నీ లెక్కనే అదేంది
మీ దొరలే కదా బరిబత్తల బతుకమ్మలాడిచ్చింది, అవును. మీరే కదా మమ్మల్ని చదువు లేకుండా చేసింది. ఈరోజు కూడా తెలంగాణ పరిస్థితులకు అనేక మంది ఇలమ్మలు అవసరం. నీ మీద కూడా పోరాటం చేయడానికి నువ్వు నిజంగా సామాజిక ఉద్యమకారినివి అయితే, నువ్వు సామాజిక తెలంగాణ ఆకాంక్ష కోరుకున్న దానివి అయితే నువ్వు నీ ఆస్తులను పంచు, ముందు నీ ఆస్తులను పంచు. 40 ఇప్పుడు మీ అఫిడవిట్లో చూసినాయి పంచు, మొట్టమొదలు పంచు. మాలాగా రోడ్డు మీదకి రా. మాకేం లేవు, తెలంగాణ ఉద్యమాలు చేసినాం, మాకేం లేదు. ఈ 10-12 ఏళ్ళు అదివరకు ఉద్యమం చేసినాం, ఈ 10-12 ఏళ్ళు కన్న సాగు చేస్తున్నావు. నిత్యకిల బియ్యం వండుకున్నటువంటి కొనుకొచ్చుకొని వండుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అసలే భూగం దొరకని వాళ్ళు ఉన్నారు. విద్య అందుతలేదు, వైద్యం అందుతలేదు, నిరుద్యోగులు ఏడ చూస్తే పిల్ల రాలిపోతుర్రు. ఈమె సాయి ఈశ్వరాచార్య చచ్చిపోతే కూడా వచ్చింది, వాళ్ళు బువ్వలేక చచ్చిపోయారు. ఏమో వాళ్ళ కుటుంబాలను ఏమన్నా ఆదుకుందా ఈమె? అట్లాగా వీళ్ళంతా తెలంగాణను నిల్వు దోపిడీ చేసిర్రు. ఏదైతే కడిగిన ముత్యం అనే అనిపించుకోవడం కోసం ఇదంతా చేస్తుంది తప్ప, మళ్ళీ ముఖ్యమంత్రిని అయితే అంటుంది తప్ప స్వార్థం కోసం వచ్చింది. మందకృష్ణన్న మాట్లాడినటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇది చిన్న సన్న విషయం కాదు. ఐలమ్మ అంటే వీళ్ళు గారు, వీళ్ళమ్మనో ఈ ఇల్లు దొరసాన్లో లేదా రేవంత్ రెడ్డి తల్లులో కాదు, మా చాకల ఐలమ్మలు, మా సమ్మక్క సారక్కలు, మా తాత్విక సిద్ధాంతం కలిగినటువంటి మా మట్టి మహిళలు, మా శ్రమజీవులు, మా మైనారిటీ తల్లులు కదా, ఆదివాసీ మహిళలు కదా. మేము మా యుద్ధాన్ని ఒకవైపు యుద్ధం చేస్తున్నాం, నువ్వేం చేస్తున్నావు? టైం పాస్. ఒక మాట అన్నది, జస్ట్ ట్రైలరే అని అన్నది. ఎవరికి ట్రైలర్ అది? పిక్చర్ బాకీ అని అన్నది. ఎవరికి బాకీ? మేము చూపిస్తా సినిమా ఎట్లుంటుంది. సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి ఉంది మాకు. సమ్మక్క సారలమ్మల పోరాట తత్వం మాకుంది. మేము మట్టి బిడ్డలం. మేము ఇక్కడ ఈ నిన్నగాక మన తెలంగాణ ఉద్యమాన్ని కూడా సాకారం చేసినటువంటి వాళ్ళం. ఇక్కడ అమరవీరుల తల్లులం ఉన్నాం. ఇక్కడ ఈమెమన్నా అదేంది ఒక మాట మాట్లాడుతుంది గడుకొకసారి, తెలంగాణ యావత్తును కలిపి నేను ఉద్యమకారుల కంటే ఎవరికైనా సావు వస్తే సావు కంటే ముందు ఉంటా అని మాట్లాడుతుంది. ముందు ఆస్తులు పంచితే చాలు, మాకు బువ్వ దొరుకుతుంది. మా తల్లులకు చాలామందికి బువ్వ దొరుకుతుంది, ఉద్యోగాలు వస్తాయి, నీ భూములన్నీ పంచుతాం. అదే చాలక మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి మార్చినప్పుడు ఆత్మగౌరవం కోల్పోయారు. టీఆర్ఎస్ అనే పదం అంటే అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి చేసినప్పుడు ప్రజలు మర్చిపోతున్నటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. 1500 కోట్ల రూపాయలు ఆ పార్టీలో ఉన్నాయి. మిగులు బడ్జెట్ తెలంగాణ కదా. ఇవాళ మీ పార్టీలో 1500 కోట్లు ఉన్నాయి కదా, రికవరీ చేద్దాం దా కవిత. ఆ గుండు కాదు, నీ ఉద్యమకారుల గుండు, మీ నాయన నీ మీద గుండు, లేకపోతే ఎవరన్నా గుండు తుపాకీ గుండు వచ్చే కంటే ముందు, లాఠీ దెబ్బలు వచ్చే కంటే ముందు మేముంటాం దా. మేము కూడా ఉద్యమ తల్లులమే. నేనంటే నాతో పాటు ఉన్నటువంటి సమస్త సబ్బండ శక్తులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఉద్యమకారులు ఉంటారు, అమరవీరుల తల్లులు ఉంటారు. ఏమన్నా ప్రతి సంవత్సరం ఏమన్నా అదేంది 12-20 మంది కలెక్టర్లను ప్రొడ్యూస్ చేస్తుందా? బాలత మేడం ఉంది కదా, ఏమేమన్నా బాలత మేడమా? బాలత మేడమా ఏమన్నా? నేను రౌడీని, పిచ్చిగా ఉంటే ఊకోను, ఎవరన్నా అట్లా ఇట్లా మాట్లాడితే ఊకోను అని మాట్లాడుతున్నావు అంటే నువ్వు చట్టాన్ని కూడా గౌరవించడం రాదు. చట్టాన్ని గౌరవించడం రాదు. రాజ్యాంగంలో బెదిరించడాలు ఉంటాయా? మీ వాళ్ళందరూ ఏమేమి బెదిరిస్తున్నారు? చెంపలు వల్ల కొడతాం, దౌడలు వల్ల కొడతాం, పిచ్చిగుందా అని మాట్లాడుతున్నాం. మీకు పిచ్చిగుందా? పిచ్చి కామెంట్లు రాస్తున్నారు. నీకు జాగృతిలో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. పాపం ఇక్కడ కొద్దిగా గొప్ప భంగపడి గాయపడి ఏమన్నా ఆ తల్లి ఏమన్నా మెతుకులు ఏమన్నా రాలుస్తుంది ఏమన్నా పోయిన వాళ్ళు. ఆమె మెతుకు రాల్సదు, ఇగో జీవితాలను ధ్వంసం చేస్తుంది, పనిని వాడుకుంటుంది, మనల్ని నిర్వీర్యం చేసే పనిలో ఆమె ఉంది. ఆమె బీజేపీ ఏజెంటే అని నేను భావిస్తున్నా. ఈ రేవంత్ రెడ్డి కూడా బీజేపీ ఏజెంటేనా? వీళ్ళందరూ కలిసి రేపు అదే మనం ఇంకొకటి కూడా గమనించాలి. బీజేపీ రాష్ట్రంలో ఇగో మన మున్సిపల్ ఎన్నికలల్లో ఒక్క చోటనే వచ్చింది. మరి నిజంగా 8 మంది ఎంపీలు గెలిచేటట్టు ఉంటే మరి ఎందుకు ఇదంతా రాలేదు? అది నిజమే అయితే ఈవీఎంల దోపిడీ కాకుండా ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి ఎంపీలు మరి వీళ్ళది కనీసం చుట్టుముట్టు 4 సీట్లు 10 సీట్లన్నా రావాలి కదా, రాలేదు కదా. ఈమె లిక్కర్ స్కామ్ ఉంది కాబట్టి
లిక్కర్ స్కామ్తో పాటు బీఆర్ఎస్ కూడా కాదు బీజేపీకి పనిచేస్తుందని క్లియర్గా తెలుస్తుంది. కాంగ్రెస్కి ఏమంటలేదు రేవంత్ రెడ్డిని, చాలా బాగా మాట్లాడుతుంది. వాళ్ళు కలిసి వ్యాపారాలు చేసిండ్రు, వ్యాపారస్తులు 2010లో. ఈమె కూడా తెలంగాణ ఆత్మగౌరవం ఏం లేదు, ఇదొక్కటి చాలు మచ్చుకు. ఈమె 20 కోట్ల వాచ్ ఉంది, వాచ్ అమ్ముదాందా, వాచ్ అమ్మి నిరుద్యోగుల తరపున వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇద్దాం, వాచ్ అమ్ముదాం, ఇల్లు అమ్ముదాం, బుర్జు ఖలీఫాలు అవి అమ్ముదాం, 400 కోట్ల ఇవి. దీంతో పాటు మీ నాయన పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల సొమ్మది, తెలంగాణ ప్రజల ఓట్లు వేసిన ఓటర్లది కూడా, ఇక్కడ ఉన్నటువంటి అమరవీరుల తల్లులది కూడా, నిరుద్యోగులది కూడా. కనుక 1500 కోట్ల రూపాయలు మాత్రమే కాదు, జనం బాటలో మంత్రి నిరంజన్ రెడ్డిని, ప్రణీత్ రావా ఇంకొక ఆయన ఏదో రావు మీద ఆయన అస్సలు ఊకోలేదు, కాదు ఆయన అస్సలే ఊకోలేదు. ఈమె బ్లూ షీట్స్ నాటి తర్వాత ఆయనను గుంట నక్కుంటే వెనకాల పనులు చేస్తుండని చెప్పింది కదా. అట్లా చాలా చోట్ల ఒకరి మీద కాదు, నలుగురి మీద కాదు, చాలా మంది మీద ఆమె ఆరోపణలు కాదు, నిజాలు. ఇద్దరు ఎదురుపోదురు మాట్లాడుకోరు కదా ఈ ఆస్తులు. మరి అవి బయట పెడదాం. మీ కార్పొరేటర్లు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు దోసుకున్నారు కదా, మరి దాన్ని రికవరీ చేద్దాం. ముందు మేము ఉంటాం, నీకంటే ముందు మేమే ఉంటాం. ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది అనడానికి ఇంకొకటి కూడా, మొన్న 42% రిజర్వేషన్ దాని మీద రైలు రోకో అంటుంది. వాళ్ళ తండ్రి రైలు రోకో అని అన్నాడు. దీన్ని సుమోటోగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేయాలా ఆమె మీద, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి. ఎందుకంటే మా ప్రజలు కదా బలిదానం, ఆడ ఉంది నీ సామాజిక వర్గం ప్రజలు కాదమ్మా, నువ్వు కాదమ్మా రైలుకు బలయ్యేది, నువ్వు కాదమ్మా పెట్రోల్ పోసుకునేది. మీ బావకు కూడా, మీ గుంటనక్కకు కూడా ఆ రోజు పెట్రోల్ పోసుకుంటే అగ్గిపుల్ల దొరకక మా శ్రీకాంతాచార్య అమరుడు అయ్యిండు. 42% రిజర్వేషన్ మీద కూడా మేము మాట్లాడుతూ మేమేదో మాకు దోషినంత ఉద్యమం మేము చేసుకుంటుంటే మళ్ళీ వచ్చి నేనే అని చెప్పి మాట్లాడుతుంటే మళ్ళీ సాయిశ్వరాచారి కూడా అమరుడు అయ్యిండు. నీ రెచ్చగొట్టే వ్యాఖ్యల ముందు బంద్ చేయి. మేము తెలంగాణ ప్రజల ఇక మీదట ఇన్ని ఉద్యమాలు చూసిన తర్వాత మేము ఎట్లా చేయాలనో అట్లా చేయాలని అనుకుంటున్నాం. ఎట్లా శాంతియుతంగా మా రిజర్వేషన్లను పొందుతాం. చివరిగా ఏం చెప్తున్నాం అంటే, ఇదే 42% రిజర్వేషన్ మీద మన సబ్బండ శక్తి ఒక అడుగు ముందుకు వేసి ఇదే రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ కోసం ఎంపీలు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇందులో ఈమె మాతోటి ఓ సభ్యురాలుగా కలిసి రావాలి, మా వెనుక ఈ ఆస్తుల రికవరీకి కూడా కలిసి రావాలి. తర్వాత ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రతిదీ అదోటి ఏం పని లేదు, కొత్త బుచ్చగాడికి పొద్దరుగడు అన్నట్టు ఈ మాటలు చేస్తుంది. ఇనుముకు కొట్టిన పీడ ఇంగలానికి కొట్టిందని ఇనుముకు తాకే దెబ్బలన్నీ ఇనుమే మనం, లోహమే ఇనుమే మనం. ఈమె కోసం బొగ్గులై నిప్పై కరిగేదంతా మళ్ళీ మనమే. అంటే ఇనుము కరగాలంటే బొగ్గు కాలాలి, బొగ్గు కాలి నిప్పు కావాలి, నిప్పు బూడిదైతే తప్ప ఇగో అట్లాంటి బూడిదలు మనం అయితే వీళ్ళకు రాష్ట్రం ఫలితాలు అనుభవిస్తున్నారు, పదవుల రూపాలలో అనుభవిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీ వాళ్ళు మా మీద అవాకులు చెవాకులు పేలితే మేము ఊకోము, మేము మా వాళ్ళని కూడా అంటలేము. ఎందుకంటే మా ప్రజలు పాపం ఆడాడ భంగపడి కొంత నీతో ప్రయాణం చేయాలని అనుకుంటున్న దాంట్లో తప్పు కూడా ఏం లేదు. కానీ నీ నిర్ణయాలు సరైనవి కావు, మాతో కలిసి ఓ సభ్యురాలుగా పనిచేయి అని మేము కోరుకుంటున్నాం. నిజంగా నీ ఆకాంక్షలు నిజమే అయితే మాతో కలిసి పనిచేయి. అవినీతిని అట్లయితేనే కడిగిన ముత్యం తప్ప నువ్వే ముఖ్యమంత్రి కావాలనుకునే మళ్ళీ మాట్లాడితే మాత్రం మేము ఊకోం. నువ్వు వాయిలమ్మ వారసురాలు ఎంత మాత్రం కావు. సో ఇది ఇవాటి ఇంటర్వ్యూ. మొన్న జరిగినటువంటి కవిత ఏదైతే ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పెట్టిందో అట్లనే తనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడంలో కావచ్చు, లేకుంటే ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం లలితకుతో మాట్లాడినాం. ఇంకా మరికొన్ని విషయాలు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఒక కవిత గురించే కాదు, రేవంత్ రెడ్డి గురించి అవ్వచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ గురించి అవ్వచ్చు, ఈ 10 ఏళ్ళు జరిగినటువంటి అవినీతి గురించి అవ్వచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా
ఒక్కొక్క ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాం. సో మన ఆదాబ్ హైదరాబాద్ నుండి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలను లేవనెత్తే వాళ్ళని మాత్రమే మనం ఇంటర్వ్యూ చేస్తాం. ప్రజల పక్షాన మాత్రమే మన మీడియా ఆదాబ్ హైదరాబాద్ కూడా ఉంటుంది. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.